వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశం నేడు పెదిమూలు మండలం కందనేలి గ్రామ సమీపంలోని జీపీఆర్ గార్డెన్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, చెవెళ్ల పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు కాంగ్రెస్ పార్టీలో పటిష్టమైన నాయకులు కార్యకర్తల బలంతో 50,000 మెజార్టీ రావడం ఖాయమన్నారు. ఇక్కడ బీజేపీతో నామమాత్రపు పోటీ ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల పర్యవేక్షణలో మండల బూత్ స్థాయి కమిటీలను నియమించాలన్నారు. దేశంలోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమాలను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. 200 యూనిట్ల వరకు మార్చి నుంచి కరెంటు బిల్లులను చెల్లించవద్దని, ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిన పథకాలను హామీలను ప్రచారం చేయాలని వేం నరేందర్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు. 10 ఏళ్ల కాలంలో ప్రజలకు బీజేపీ పార్టీ చేసింది ఏమీ లేదని, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలే నేటికి కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. పేద బడుగు బలహీన వర్గాలను బీజేపీ దోచుకుని బడా వ్యాపారులకు వమ్ము కాస్తుందని మండిపడ్డారు. గ్రామాల్లో ఒక్క ఇల్లు కూడా ఇవ్వని బీజేపీ మతాల దేవుల పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్నారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. ప్రజలకు అందుబాటులో లేకుండా అపాయింట్మెంట్ కూడా ఇవ్వని కొండా కేవలం తన స్టేటస్ సింబల్ కోసం ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని, అటువంటి వ్యక్తి ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బ్రతకడం కోసం కోళ్ల వ్యాపారం చేసుడు తప్ప అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమల్, మాజీ మున్సిపల్ చైర్మన్ సునీతా సంపత్ మరియు కౌన్సిలర్లు, వివిధ మండలాల జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పిఎస్సిఎస్ డైరెక్టర్లు, వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఇదే వేదిక నుంచి ఎన్నికల కన్నా ముందు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఎన్నికల ముందు ఒక సమావేశానికి మేము రావడం జరిగింది. ఆ రోజు కూడా మీ అభిమానం, ఎందుకంటే అప్పటికి క్యాండిడేట్ అనౌన్స్ కాలేదు, మీ అభిమానం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలి, మేము తెస్తామని చెప్పి ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి మేము అందరూ పాటించినప్పుడే మేము చాలా సంతోషపడ్డాం. ఖచ్చితంగా మేము ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం, మీకు గెలిపించి మేము చూపిస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాటించి ఆ మాట నిలబెట్టుకున్నారు. వాస్తవంగా మాకు నమ్మకం ఉన్నది, ఈరోజు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనకు పోటీ ఏదైతే భారతీయ జనతా పార్టీతో మీకు ఒక పోటీ ఉంటుందని చెప్పి అనుకుంటున్న సందర్భంలో కూడా ఈ నియోజకవర్గంలో కూడా లాస్ట్ టైం వాళ్ళు సపోర్ట్ చేసిన అభ్యర్థికి 2 పార్టీలు కలిపి చేస్తేనే 4,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఇవాళ మనకు ఏదైతే ప్రధాన పోటీదారుగా ఉంటామని చెప్పుకుంటున్నా ఏదైతే ఆ పార్టీతోటి ఈ నియోజకవర్గంలో కూడా ఇంతకు ముందు మాట్లాడిన సుజాత గారు కానీ, మనోహర్ రెడ్డి గారు కానీ, రంజిత్ రెడ్డి గారు కానీ చెప్పింది మేము నమ్మను. ఎందుకంటే దాన్ని ఒప్పుకోరు, ఎందుకంటే మెజారిటీ అనేది భారతీయ జనతా పార్టీ దాంట్లోకి వెళ్ళిపోతుంది. మనకి 50,000 పైన మహిళలకు భారతీయ జనతా పార్టీ మీద మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు అర్థమేంటది, 4,000 ఉన్న పార్టీ ఏదైతే ఉన్నదో 15,000 పోతుంది, 20,000 పోతుంది, 25,000 పోతుంది. నేను చూసుకున్నాం అంతా కూడా ఒకటేసారి ఆ స్థాయికి వచ్చే అవకాశం లేదు. మనకున్న బలం మీరు, మీ యొక్క బలం ఏదైతే ఈ కార్యకర్తల బలం ఏ పార్టీ కూడా లేదు. ఇలా చెప్పుకునే ఇవాళ మనం 10 ఏళ్ళు రకరకాలుగా ఇబ్బందులు పడి చూసినాం. ఉత్తరంలో కూడా లాస్ట్ టైం కూడా ప్రతిసారి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటూ వచ్చింది. ఈ జిల్లాకి శాసనసభ్యులు ఉన్నారు, వికారాబాద్ కావచ్చు, తాండూరు కావచ్చు, పరిగి కావచ్చు, ఈ 3 నియోజకవర్గాల శాసనసభ్యులు ఉన్నారు. ముఖ్యంగా తాండూరు నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ అనేది చాలా తక్కువ ఉన్నదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మిగతా 6 నియోజకవర్గాలతో పోల్చినప్పుడు ఇక్కడ నామమాత్రంగా భారతీయ జనతా పార్టీ ఉన్నది. ఇలా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ఓట్లు చీల్చుకొని కొంత ముందుకు వచ్చే ప్రయత్నం చేసినప్పుడు మనకు ఏదైతే భారతీయ జనతా పార్టీకి చాలా క్యాప్ ఉండే అవకాశం ఉన్నది. మీరందరూ కూడా కష్టపడితే 100% ఇక్కడ ఈ పార్లమెంటు నియోజకవర్గంలోనే హైయెస్ట్ మెజార్టీ రంజిత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి మీరు ఇవ్వగలుగుతారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.
ఇవాళ ప్రధానంగా ఇవాళ పెట్టిన మీటింగ్ ఇవాళ పబ్లిక్ మీటింగ్ కాదు, జనరల్ గా పెట్టిన మీటింగ్ కాదు. ఇవాళ ముందుగా ఏదైతే మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మన వాళ్ళు వచ్చి ఏదైతే బూత్ కమిటీ సభ్యులు కన్వీనర్లు అనేది బూత్ కమిటీ సభ్యులు కానివ్వండి ఏం పని చేయాలో వాళ్ళు స్పష్టంగా మీకు చెప్తున్నారు. ఏదైతే ఇవాళ ఎన్నికల్లో ప్రధానంగా మీరు అందరూ కష్టపడి పనిచేస్తేనే ఏదైతే రిజల్ట్ అనేది పాజిటివ్గా వస్తుంది, మనకు మెజార్టీ అనేది అత్యధికంగా వస్తుంది. పైన ఇవాళ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 7 పోటీ చేసిన అభ్యర్థులు, అందులో ఎమ్మెల్యేలు పోటీ చేసిన అభ్యర్థులతో కలిపి పార్లమెంట్ స్థాయిలో ఒక కమిటీ చేసుకున్నాం. అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇవాళ ఇక్కడ ఉన్న శాసనసభ్యులతో పాటు 5-6 ముఖ్యమైన నాయకులతో కలిపేసి శాసనసభ సభ్యుల స్థాయిలో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. దాంతో పాటు మండలం టౌన్ కు సంబంధించి కూడా మీరు 5 నుంచి 7 మంది సభ్యుల వరకు మీరు ఆ కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు. ఇవాళ ఏదైతే ఈ 3 స్టేజ్లకు సంబంధించి ఒక కార్యక్రమం, ఎందుకంటే ఆర్గనైజేషన్ లో కూడా పైనుంచి వచ్చే ఆదేశాలను కింది వరకు పంపించే బాధ్యతగా మీరు నాయకత్వం ఉన్నది. కానీ అసలుగా పనిచేసే వ్యవస్థ అంతా కూడా మండల పార్టీకి సంబంధించిన కానించే మొదలైనదనే విషయాన్ని మీరు ఎన్నికలు చేసిన వరకు మీకు తెలిసే ఉంటుంది. మండల స్థాయిలో మీరు వేసుకున్న కోఆర్డినేషన్ కమిటీ 5 6 7 టౌన్ కమిటీకి సంబంధించి కూడా మీరు అక్కడ ఉన్న పోలింగ్ బూత్లకు సంబంధించి అక్కడ ఉన్న ఓటర్లను బట్టి మీరు వేసుకుని ఉంటారు. వాళ్ళు వేసుకున్న వ్యక్తులందరూ కూడా దయచేసి మండలం నుంచి ఏదైతే నెక్స్ట్ స్టేజ్ ఉందో అది క్లస్టర్ స్టేజ్. ఇవాళ ఒక మండలంలో కూడా 40 బూత్లు ఉన్నాయంటే అక్కడ 6 ఏదైతే మండల కమిటీ సభ్యులు లేకుంటే 6 మనిషికి 7 బూతులు పంచుకొని ఆ 7 బూత్లుగా మనం ఎలక్షన్ అయ్యే 30 రోజులు ఇన్వాట్ నుంచి జరిగిపోయే 30 రోజుల కార్యక్రమాన్ని వారి ఆధ్వర్యంలో కూడా జరుగుతుంది. క్లస్టర్ ఏదైతే డైరెక్ట్ గా వార్డుకు కనెక్ట్ అవుతుందనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మిగతా వాళ్ళందరూ నాయకులు ఏదైతే ఇవాళ రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కానివ్వండి, నిలబడ్డ అభ్యర్థులు కానివ్వండి, అందరూ కూడా ఏదైతే మోటివేట్ చేసడానికి, క్యాడర్ మోటివేట్ చేసడానికి, ప్రజలలో ఒక మంచి పేరు తెచ్చే విధంగా, ఒక వాయిస్ ఇచ్చే విధంగా మేము అందరం ప్రయత్నం చేస్తాం. కానీ ఓటర్లు బూత్ దాకా తీసుకొచ్చి బూత్ లో ఏదైతే ఉన్నదో మనకు ఏదైతే ఓటింగ్ మిషన్ లో పడే విధంగా చేసుకునే పని అంతా కూడా ఇవాళ బూత్ సభ్యుల మీద ఉంటుంది. ఇవాళ దాదాపు ఒక 2500 మంది, ఇవాళ 2069 బూత్లు ఉంటే దాదాపు 2500 మంది ఇవాళ మనకు బూత్ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. ఇవాళ దాంతో పాటు దేశంలో కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కూడా పైన కూడా గవర్నమెంట్ కావాలని చెప్పి దేశమంతా కూడా ఏదైతే కోరుకుంటున్న సందర్భం ఉన్నది. భారతీయ జనతా పార్టీ 400 సీట్లు మాకు వస్తాయని చెప్పి గొప్పగా చెప్పుకునే విషయం ఏదైతే ఉన్నదో అదంతా కూడా ఫాల్స్ అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు పోటీ చేసేదే 380 నియోజకవర్గాలలో వాళ్ళు పోటీ చేస్తారు. సౌత్ లో చూసేందుకు దాదాపు 129 నియోజకవర్గాలు ఉంటే 129 నియోజకవర్గాలలో వాళ్ళు పోటీ చేసి గెలిచేటి వేల మీద లెక్క పెట్టుకునే 15 సీట్లకు మించి, అది కూడా కర్ణాటకలో కొన్ని, తెలంగాణలో కొన్ని తప్ప మిగతా రాష్ట్రాలలో ఎక్కడ కూడా పోటీ కూడా ఏ విధంగా ఇలా భారతీయ జనతా పార్టీ ఉంది. 129 సీట్లలో 10 సీట్లు తెచ్చుకునే మీరు ఇవాళ 540 సీట్లలో 400 సీట్లు ఏ విధంగా తెచ్చుకున్నారో మీరు ప్రజలకు చెప్పండి. ఏదంటే మైండ్ గేమ్. ఇవాళ ఏదైతే ఒక మతతత్వ పార్టీగా వచ్చేసి సెక్యులర్ గా మాట్లాడాలని వదిలేసి దేశం ఒక సెక్యులర్ పార్టీగా, సెక్యులర్ ప్రభుత్వాలు ఉంటే ఈ దేశంలో కూడా ఇలా ఒక మతతత్వాన్ని రెచ్చగొట్టే విధంతో కేవలం దాని మీదనే ఇవాళ రాజకీయం చేస్తున్నది. ఇలా రాజకీయం చేస్తున్న సందర్భంలో మీకు ఇప్పుడు నేను చెప్పిన లెక్క మీకు అర్థమై ఉంటుంది. 400 సీట్లు మొత్తం మిగతా పోటీలో కూడా దాదాపు 100 సీట్లు మీ మిత్రపక్షాలకు ఇచ్చారు. మీరు 320 సీట్లు పోటీ చేసి మేము 400 సీట్ల అధికారంలో కోసం అని చెప్పి మాట్లాడడం అనేది కేవలం మైండ్ గేమ్ అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ సౌత్లోనే 129 నియోజకవర్గాల 115 నియోజకవర్గాలు మనం కానివ్వండి, మన మిత్రపక్షాలు కానివ్వండి గెలవబోతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. అధికారం తప్పకుండా ఎక్కడంటే చాలా మంది అనుకుంటారు ఢిల్లీలో మోడీ వస్తాడు, ఏదో 400 సీట్లు వస్తాయట, 400 సీట్ల కాడ మనం ఏమవుతామని పట్టుకుంటారు. ఆ రోజు తెలంగాణలో కూడా కేసీఆర్ అనుకున్నాడు కాంగ్రెస్ పార్టీ 15 సీట్లకు పరిమితం అవుతుంది. ఇక్కడ ఏముందని నాయకులందరూ పొద్దు చేసే కొట్టుకుంటారు, కనుక్కుంటారు కాంగ్రెస్ పార్టీ ఎక్కడవుతుందయా ఈ 15 సీట్లు అనుకున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కలిసి కొట్టే దెబ్బ
వారిని గెలిపించుకొని పంపించవలసిన అవసరం ఎంతుందో చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇక మీ దగ్గరికి ఇక్కడికి వచ్చినా కూడా మనోహర్ రెడ్డి గారు మీకు అందరికీ చిరపరిచితులు. మనోహర్ రెడ్డి గారిని తెచ్చుకున్నాక నిజంగా మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా ప్రజల మధ్యన ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి నేనున్నా అని చెప్పి కామన్ మ్యాన్ గా కావాల్సిన ఎమ్మెల్యేలనే కోరుకుంటారు. మీరు చూసేది ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఏదైతే ఉందో పైకి 6 ఫీట్ల 6.5 ఫీట్ల పొడుగుతోటి ఆ నడిచే విధానం, ఆ మేనరిజం ఏదైతే ఉన్నదో ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ప్రజలలోకి ఏమున్నా కూడా కార్యకర్తల ఏమున్నా కూడా అన్నా తప్పి అనుకుంటూ ఎంత ఉన్నా కూడా నేనున్నానని చెప్పి ధైర్యం ఇచ్చే విధంగా కానీ, ఎందుకంటే వారు కానీ వారు కష్టపడి పైకి వచ్చిన మనోహర్ రెడ్డి గారు కానీ రాజేంద్ర రెడ్డి గారు కానీ వాళ్ళు కష్టపడితే భావించుకున్న దాంట్లో నుంచి 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి రాజకీయాలకు వచ్చిన తప్ప 10 రూపాయలు దోచుకోవడానికి రాజకీయాలకు వచ్చిన నాయకులు కాదనే విషయాన్ని మనం ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. దయచేసి నేను చెప్తున్నా, రేపటి గెలుపు ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా కార్యకర్తల గెలుపు, రంజిత్ రెడ్డి గారి గెలుపు ఒక మంచితనానికి, ఒక కార్యకర్తలకు ప్రజలకు పనిచేస్తారనే వ్యక్తి గెలుపు అనే విషయాన్ని మనం ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇవాళ ఏంటంటే మీరు ఇవాళ ఈయన ఉన్న 2500 మంది పైన 50-60 మంది లీడర్లు ఉన్నాం. వాస్తవంగా లీడర్షిప్ ప్రమాణంగా ఉన్న నియోజకవర్గాలలో తాండూరు నియోజకవర్గం కూడా ఒకటి. నేను అనేది ఏంటంటే ఇక్కడున్న 269 బూతులలో మనిషికి ఏదైతే 5 బూతులు తీసుకున్నా కూడా మన నాయకత్వం అంతా కూడా ఎంత పనిచేస్తే మనిషి 5 బూతులు తీసుకొని మీతోటి కార్యకర్తలతోటి కలిసి పనిచేస్తే 100% 50,000 పైసలకు మెజార్టీ రంజిత్ అన్నకి ఇస్తారనే విషయాన్ని నేను దృఢంగా నమ్ముతున్నా. ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ కాన్స్టిట్యున్సీ లెవెల్ మీటింగ్స్ ముందు అవసరం ఉండదు. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మీటింగ్లు కానీ తాండూరులో కావాలని మనోహరంగా చెప్తాను ముందు నుంచి. ఎందుకంటే పరిగణ రామోహన్ దగ్గర కూర్చున్నప్పుడు కూడా ఎక్కడైనా మీటింగ్ కానీ రేవంత్ రెడ్డి గారి మీటింగ్ ఫస్ట్ పుస్తకంలో నా దగ్గర ఫస్ట్ మీటింగ్ పెట్టవలసిందని చెప్పిండు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారిని తాండూరు నియోజకవర్గం రామోహన్ ఒప్పించేనా ఇక్కడ ఫస్ట్ మీటింగ్ పెడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ ఏ విధంగా పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తుక్కుగూడలో మాటిచ్చిందో 6 గ్యారెంటీలలో మనం ఆ పథకాన్ని వచ్చిన అధికారంలోకి వచ్చిన 4 వరకే మొదలుపెట్టి దిగ్విజయంగా ఆ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం. ఇవాళ సేమ్ దాంతో పాటు ఇవాళ ప్రతి ఇంటికి ఏదైతే 200 యూనిట్లు మనం ఫ్రీగిస్తా ఉన్నాం. 200 యూనిట్లు లోపు వాడుకునే వాళ్ళందరికీ కూడా అన్ని కుటుంబాలకు ఫ్రీగిస్తా ఉన్నాం. 3 నెలల నుంచి మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూపిస్తున్నాం. కొన్ని చోట్ల ఎలక్షన్ కూడా కొన్ని చోట్ల కావాలని చెప్పి కొన్ని చోట్ల చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా మీరు కష్టంగా ఆ ఇళ్ళలో చెప్పండి. ఈ 2 నెలల 3 నెలల బిల్లు కావాలని కొన్ని చోట్ల బిల్లు రేట్ చేసినా కూడా మనం ఇంప్లిమెంట్ చేసిన మార్చి 1 నుంచి ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా ఆ బిల్లుని ఆఫ్ అయితే ఎవ్వరు కట్టవలసిన పని లేదని స్పష్టంగా చెప్పేయండి. ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు జరుగుతున్నాయని నోటీసులు వచ్చినాయి. వాళ్ళకి ఏదైతే సీఎండీ గారు కూడా చెప్పినాం, ఎలక్షన్ కోడ్ కన్నా ముందు కొన్ని చోట్ల అమలు కాని కాడ ఆ ఇబ్బందులు వచ్చాయన్నారు. ఏదైతే మనం అమలు చేస్తామన్న డేట్ నుంచి ఎన్ని రోజులైనా కూడా 200 యూనిట్ల చొప్పున అందరికీ ఫ్రీగా అనే విషయాన్ని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. 1250 రూపాయలు ఉన్న సిలిండర్ను ఇలా 500 రూపాయలకి మనం సిలిండర్ ఇంటికి చేసే విధంగా మనం పనిచేస్తున్నాం. దాంతో పాటు 10 ఏళ్ల క్రితం మనం చూసినాం గ్రామాలలో ఇళ్ళను. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ లక్షల ఇల్లు ఇస్తే ఆ ఇల్లు తప్ప 2014 తర్వాత ఏ గ్రామంలో కూడా ఒక్క ఇల్లు కట్టకుండా 10 సంవత్సరాలు కేసీఆర్ నడిపించాడు. ఇలా ఇళ్ళ పరిస్థితి ఏదంటే ఉందో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పేరు చెప్పేసి హైదరాబాద్ చుట్టూ పక్కన కొన్ని ఇల్లు కట్టినట్టు చేసి ఎవరికి పొజిషన్ లేకుండా గ్రామాలలో ఇల్లు లేని పరిస్థితి తీసుకొచ్చాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి ప్రియారిటీగా మనం అది పెట్టుకున్నామని చెప్పి భద్రాచలంలో మనం ఎన్నికల ముందే మీటింగ్ పెట్టుకొని ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున 4.5 లక్షల ఇళ్లను 5 లక్షల రూపాయలు మామూలు కేటగిరీకి 6 లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీ కేటగిరీకి మనం ఆ ఇల్లు ఇవ్వడం జరిగింది. 3 ఏదైతే ఉన్నదో రాబోయే 5 సంవత్సరాల 20 నుంచి 25 లక్షల ఇల్లు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతున్నది. ఆఖరి
రోజు దాన్ని మేనిఫెస్టో రిలీజ్ చేసుకున్నాం. అందులో ప్రధానంగా ఇప్పుడు ఈ సీజన్ పనికి ఆహార పథకం మరిగా ఏదైతే పథకములలో ఆ పథకం ఇవాళ ఆ రోజు సోనియా గాంధీ గారి నేతృత్వంలో కూడా మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన పనికి ఆహార పథకం ఏదైతే ఉందో ఇవాళ గ్రామాలలో అన్నం పెడుతున్నది ఎండాకాలం. ఇవాళ పనులు నడుస్తున్నాయి. దాన్ని కూడా ఏదైతే ముందుగా తెలంగాణ ప్రభుత్వమే నిన్ననే నిర్ణయం తీసుకొని 300 రూపాయలకు ఆ పథకాన్ని మనం పెంచడం జరిగింది. మనం పాంచి న్యాయాలు కూడా అధికారంలో కేంద్ర ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 400 రూపాయలు దాన్ని ఇమీడియట్ గా చేయబోతామనే విషయాన్ని కూడా మనం వాళ్ళ దగ్గరికి పోయి చెప్పాలి. ఎందుకంటే ఎక్కడెక్కడైతే పని చేస్తారో ఆ పని చేసే దగ్గరికి మీరు పోయి వాళ్ళ 300 రూపాయలు మీకు ఇస్తున్నాం, 300 రూపాయలు చేసినాం, రాబోయే 15 రోజులలో అధికారంలో కాగానే 400 రూపాయలు కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ మీటింగ్ ఒక ప్రియారిటీ. కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం, కాంగ్రెస్ పార్టీ చెప్పే మాట ఏ విధంగా నిలబెట్టుకుంటుందనే విషయం మన 6 గ్యారెంటీలో కూడా మనం చేసిన పనులు రేపు ఆ పాంచన్యాయంలో కూడా జరిగే విషయాలు మనం చేయబోయే పనులు మీరు ఇంటికి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే ఇవాళ 2500 మందికి సంబంధించి ఇంకా విశ్వేశ్వరుడి అలవాడు అపాయింట్మెంట్ ఇవ్వడు, ఆపదలు ఆదుకోడు, ఇంటి ముందు పెద్ద గుండా అన్న పేరు పెట్టుకుంటాడు. అట్లాంటి ప్రజానాయకుడు సరే వాళ్ళకి ఏంటంటే మా మైసూరులో ఒకటి ఉంటుంది, మా స్టేటస్ సింబల్ మీరు ఎత్తి ఉండాలని చెప్పి. ఆయనకి ఏంటంటే నాకు బడా కాలాలు ఉన్నాయి, పెద్ద బ్యాకింగ్ వాడి మాకు ఇంకా ఒక ఎంపీ ఉండాలని చెప్పి. సూపర్ ఎంపీ కావాలని నీకు ఆశిస్తుంటే రా పనిచేయి. గ్రౌండ్ కోవిడ్ ఎందుకు బయట ఇంట్లో కూర్చున్నావు? అన్ని రోజులు కోవిడ్ వస్తే ఒక అపోజిషన్ లీడర్ గా ఆ అపోజిషన్ లీడర్ గా ఎంపీగా ఎక్స్ఎంపీగా ముందుకు ఆపదలు ప్రజలు ఆదుకోవాలి కదా. నేను కంటిన్యూస్ గా ప్రతి ఊరు తిరిగినా, ప్రతి ఇల్లు తిరిగినా, ఎక్కడైతే నిత్యావసర వస్తువులు కూడా పర్సనల్ తీసుకోబోయి ఇచ్చిన ఢీ కొట్టుకుంటాను. నేనేం చెప్తున్నానంటే అవునయ్యా కూడా పెద్దోడివి, నీకు చాలా పెద్ద పేరుంది, ఇంటికి కొండ అన్న పేరు ఉన్నది, మీ మామకు అపోలో హాస్పిటల్ ఉంది. నేను కోళ్ళ బిజినెస్ చేసిన తప్ప, కోళ్ళ బిజినెస్ చేస్తే గుడ్డ ఉంటే తప్ప, కోళ్ళ ఉంటే తప్ప. ఇంటికి పెద్ద పేరు కావచ్చు. నా ఇంటి పేరు కష్టాతీతం. నేను కష్టాతీతంతో ఇక్కడికి వచ్చిన 14 మంది ప్రైమ్ మినిస్టర్లు పరిపాలించారు. 14 మంది ప్రైమ్ మినిస్టర్లు పరిపాలిస్తే వాళ్ళు 55 లక్షల కోట్లు అప్పు చేస్తే మన ప్రధానమంత్రి గారు 10 సంవత్సరాలు పరిపాలించి జాగ్రత్త అయినది చూడగలరా. 113 లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత ఎవరికి దక్కిందంటే నరేంద్ర మోడీ గారికి దక్కింది. ఏదైనా మన తెలంగాణకి ఏదైనా చేసిందంటే సూర్యుడు గుర్తున్నా మనకు చేసిందంటే ఏమీ లేదు. గత కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైనా మనకు చేసిందంటే ఆ రోజు మాకు బెంగళూరు చేసింది, మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసిందంటే ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు మనకి ఎవరు కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు చేయడం జరిగింది. ఈ రోజు ఐటీఆర్ ప్రాజెక్ట్ ఉన్నది, దాన్ని తీసుకొచ్చిన కంపెనీ ఉందంటే కాంగ్రెస్ వాళ్ళు ఐటీఆర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఈ రోజు ఒక బిహెచ్ఎల్ ఫ్యాక్టరీ ఎంఎస్సీ పెట్టాలంటే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరాగాంధీ గారు ఇవ్వడం జరిగింది. ఈ రోజు డిఆర్డీఏ హైదరాబాద్ వచ్చిందంటే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ 10 సంవత్సరాల్లో బీజేపీ వాళ్ళు ఏం చేసిన ఒకసారి అందరం కూడా మనం కళ్ళు తెచ్చి మనము గ్రామాలలో మనము వేదికల ద్వారా రక్త బట్టల ద్వారా ఖచ్చితంగా చర్చ చేయవలసిన అవసరం ఉన్నది. ఆ రోజు బీజేపీ వాళ్ళు చెప్పారు ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తామని చెప్పారు. ఏ గ్రామంలో బీజేపీ